ఓడిపోవడం అంతం కాదు. మీరు ఎప్పుడైనా జీవితంలో ఓడిపోయామని అనిపించిందా? అందరూ ముందుకెళ్తున్నట్లు మనమే వెనుకబడిపోయినట్టు అనిపించిందా? అయితే ఈ కథ మీకోసమే. ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి పెద్ద కలలు ఉండేవి. మంచి ఉద్యోగం, కుటుంబానికి గౌరవం, మంచి జీవితం అని కలలు కంటూ ఉండేవాడు. అతను చాలా కష్టపడి చదివాడు. కానీ మొదటి ప్రయత్నంలో ఉద్యోగ పరీక్షలో విఫలమయ్యాడు. గ్రామంలో కొందరు నవ్వారు. ఇది నీ వల్ల కాదు అన్నారు. ఆ మాటలు అతని మనసును గాయపరిచాయి. కొన్ని రోజుల పాటు అర్జున్ చాలా నిరాశలో మునిగిపోయాడు. బహుశా నేను పనికిరానివాడనేమో ఈ ఉద్యోగానికి అని అనుకున్నాడు. ఒకరోజు అతని తండ్రి పొలంలో పనిచేస్తూ చెప్పాడు, బిడ్డ, ఈ విత్తనం నేలలో పడినప్పుడు అది చీకటిలో పడి ఉంటుంది. కానీ అది అక్కడే ఆగిపోదు. చీకటిని సైతం చించుకొని వెలుగులోకి వస్తుంది. అదే మొక్క అవుతుంది. ఓటమి అనేది ముగింపు కాదు, అది ఎదుగుదలకు ప్రారంభం మాత్రమే. ఆ మాటలు అర్జున్లో కొత్త ఆశలు చిగురించాయి. అతను మళ్ళీ చదవడం ప్రారంభించాడు. ఈసారి ఇంకా ఎక్కువ కష్టపడ్డాడు. తన బలహీనతలను గుర్తించి సరిచేసుకున్నాడు. మరోసారి పరీక్ష రాశాడు. ఈసారి కూడా పాస్ అవ్వలేదు. కానీ అతను ఆగలేదు. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించాడు. మూడో ప్రయత్నంలో అతను విజయం సాధించాడు. ఆ రోజు అతనికి తెలిసింది, విజయం ఒక్క రోజులో రాదు. అది సహనం, పట్టుదల, నమ్మకం ఉంటే ఫలితం తప్పకుండా వస్తుంది అని. మోరల్: ఓటమి అనేది ఓటమే కాదు, ఆగిపోవడమే నిజమైన ఓటమి. మీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉందా? అయితే ఆగిపోవద్దు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంకొన్ని స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.